హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇవాళైతే మార్నింగే పాలు రాగానే పన్నీర్ చేశానండి. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను గదా! పన్నీర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనేసి. బయట తెప్పించట్లేదండి. ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే నేను ప్యాకెట్ మిల్కే తీసుకుంటూ ఉన్నానండి. కంట్రీ డిలైట్ పాలు తీసుకుంటూ ఉన్నాను. ఏ పాల ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు. బట్ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడైతే పాలు మరగ్గానే ఇలా పొంగు రాడానికి ముందు స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేశానండి. ఒకవేళ హాఫ్ లెమన్‌కి మనకి పాలు విరగలేదు అనుకుంటే ఇంకొక హాఫ్ లెమన్ అలాగా కంప్లీట్ ఒక నిమ్మకాయ జ్యూస్‌ని ఇందులో వేయొచ్చు. అలాగా పాలన్నీ విరిగిపోతాయండి. సిమ్‌లోనే పెట్టి ఇలా కలుపుతూ ఉంటే గనక వెంటనే ఇలా పాలు విరిగినట్టు మనకు తెలిసిపోతుంది. ఇలాగా కాసేపు ఒక నిమిషమో, 2 నిమిషాల పాటు మనకి తెలుస్తుందండి. మొత్తం పన్నీరొచ్చేసింది అందులో నుంచి అనేసి. సో, ఆ టైంలో స్టవ్ ఆపేసి ఫిల్టర్ చేసుకోవాలి. నేను పన్నీరు ఇలా తయారు చేసుకోవడానికి ఒక స్ట్రాంగ్ రీజనే ఉందండి. మొన్న రీసెంట్‌గా అంటే ఒక 3 మంత్స్ బ్యాక్ నేను పన్నీర్ తెప్పించుకున్నాను బిగ్ బాస్కెట్‌లో. సో, అది డేట్ ఉంది కానీ బట్ లోపలంతా కూడా జిడ్డుగా అంటే ఏమంటారు గమ్‌లాగా అయిపోయి చెడిపోయిందనమాట. నార్మల్‌గా జెర్సీ పన్నీర్ అలా తెప్పించుకుంటాను యూజువల్‌గా సాఫ్ట్ పన్నీర్. బట్ అది అంటే హెల్తీ కండిషన్‌లో లేదండి. పాడైపోయింది. సో, వాళ్ళకి కాల్ చేస్తే గనక వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకెళ్లారు. ఆ ప్యాకెట్‌ని ఓపెన్ చేసి ఉంచాను. అయినా మేము రిటర్న్ తీసుకెళ్తామని తీసుకెళ్ళి రిఫండ్ చేశారు. సో, నాకప్పటినుంచే అనిపించిందండి. నిజంగా అలాగా బయట మనం ప్యాకెట్‌లో ఉన్నవి తీసుకుంటే అవి ఎంతవరకు హైజినిక్ కండిషన్స్‌లో వాళ్ళు పెడతారనేదైతే మనకి తెలీదు. 100% మనకు తెలీదు. సో, అందుకనేసి అప్పటినుంచి స్ట్రాంగ్‌గా మైండ్‌లో అనుకున్నాను కానీ, ఇంప్లిమెంట్ చేయడానికైతే టైం పట్టిందండి. బట్ మీరైతే గనక ఈ వీడియో నేను పెట్టడం ఏంటంటే, మీరు ఈ వీడియో చూసి అయినా ఇంత ఈజీనా పన్నీర్ చేసుకోవడము ఇంట్లో అనేది తెలుసుకుంటారని వీడియో అయితే షూట్ చేశానండి. దీనికి ముందు నేను 2, 3 సార్లు పన్నీర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇదైతే ఫోర్త్ టైమ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అసలు డౌటే అవసరం లేదు. బయట దానికంటే ఇంకా ఫ్రెష్‌గా చాలా బావుంటుందండి. అందులోనూ మనము ఫ్రెష్‌గా ఏమి యాడ్ చేయం కదా ఇందులో. బయట అయితే ప్యాకెట్‌లో నిల్వ ఉండాలంటే కంపల్సరీ ఏదో ఒకటి యాడ్ చేయాలి. ఆహ్, మన వరకైతే మనం ఫ్రెష్‌గా ప్యూర్ పన్నీర్ తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. పాలు కాచుతాము. ఎలాగో మరిగిన తర్వాత ఆపేస్తాము. ఆపేసే ముందు మనం ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసామంటే పాలు విరిగిపోతాయి. ఇలా వడగట్టుకోవాలి. ఇలాగ పన్నీర్ మేకర్ లేకపోయినా కూడా ఒక కర్చీఫ్‌లో అయినా మనం వడగట్టేయొచ్చండి. దాంట్లో ఉన్న పన్నీర్ అంతా కూడా కొంచెం దగ్గరగా పిండేసామంటే గట్టిగా అయిపోతుంది. సో, అది మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనకెప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. వీలైనంత తొందరగా యూజ్ చేసుకుంటే బెటరు. నేనైతే ఇలా పన్నీర్ మేకర్‌లో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్క్వేర్ షేప్‌లో వస్తే పన్నీర్ బటర్ మసాలా అలా చేద్దామనేసి ఇలా పెట్టానండి. నార్మల్‌గా పన్నీర్ బుర్జీ చేసేట్టయితే నార్మల్‌గా ఒక బ్యాగ్‌లో పెట్టేసి పిండేస్తాననమాట. ఇప్పుడైతే మార్నింగ్ నేను ఒక 11:00 ఆ టైంలో కషాయం చేసుకున్నానండి. అంటే గ్రీన్ టీ తయారు చేసుకున్నాను. ఇదైతే యాపిల్ ఫ్లేవర్ అండి. అది తయారు చేసుకున్నాను. తీసుకున్నాం మా వారు నేను. మా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు ఇలా ఏదో ఒక కషాయం అయితే చేస్తూ ఉంటానండి. అంటే టీకి బదులు ఇలా రీప్లేస్ చేసుకున్నాం మార్నింగ్ టైమ్స్. ఆ తర్వాత ఇవి నిమ్మకాయలు బయట తెచ్చినవి కాదండి. మా గార్డెన్‌లో వచ్చాయి. నేను ఎప్పుడో విత్తనం వేస్తే వచ్చిన చెట్టుకి ఈసారి మాత్రం కొంచెం మంచి సైజులోనే నిమ్మకాయలొచ్చాయండి. ఓవరాల్‌గా నేను నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. నా చెట్టుకి ఎన్ని నిమ్మకాయలొచ్చాయి అనేది మీతో షేర్ చేసుకుంటానండి నేను. ఆ హ్యాపీనెస్ అనేది వెలకట్టలేమనమాట. మన చెట్టుకొక చిన్న కాయొచ్చా కూడా ఆ డిఫరెన్స్ వేరండి. మనం బయట కొన్నదానికి ఒక కేజీ నిమ్మకాయలు కొన్న హ్యాపీనెస్ రాదు. ఫర్ ష్యూర్ మనము నాటి మొక్క పెంచి దానికొచ్చే ప్రతిఫలం ఉంటుంది కదా! అది పండైనా, కాయైనా, పువ్వైనా చాలా హ్యాపీనెస్‌నిస్తుంది. నేను నెక్స్ట్ నిమ్మకాయ పికిల్ చేస్తానండి. కేవలం అంటే మా తోటలో వచ్చే నిమ్మకాయలతోనే చేస్తాను. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను కమింగ్ వీడియోస్‌లో. ఇప్పుడైతే ఆ నిమ్మకాయతోనే నేను లెమన్ రైస్ చేశానండి. మా వారైతే 2, 3 సార్లు అడిగారు. "మన గార్డెన్‌లో నిమ్మకాయ వచ్చింది కదా! లెమన్ రైస్ చెయ్యి" అనేసి. చేశాననమాట. అదొక సరదా కదా మనకి. లెమన్ రైస్ కూడా చాలా బా అనిపించింది.
ఆ తర్వాత ఈవినింగ్ నేను మా బాబు స్కూల్ నుంచి రాగానే ఇలాగా మొత్తం బాదం పప్పులు, వాల్‌నట్స్ నానేసి ఉంచుతానండి. నానేసి ఉంచి ఈవినింగ్ రాగానే ఒక 10-15 బాదం పప్పులిస్తాను. అలాగే వాల్‌నట్స్ ఇస్తాను. వాల్‌నట్స్ ఏంటంటే మేము నానేసుకుంటాము. బట్ మా బాబుకి డైరెక్ట్‌గా తినడం ఇష్టము. సో, తనకైతే నానేయలేదు. అలాగే నువ్వులతో తయారు చేసిన ఒక మంచి ప్రోటీన్ లడ్డు అండి. అది కూడా నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. ఎంత టేస్టీగా వచ్చిందంటే నార్మల్‌గా మా బాబు ఇష్టపడ్డనమాట తినడం. బట్ చాలా ఇష్టంగా తింటూ ఉన్నాడు. నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తానండి అది కూడా. ఆ తర్వాత ఈవినింగ్ ఇంక తనకి నట్స్ అవి ఇచ్చేసి పానీపూరి చేద్దామనుకున్నాను. చాలా సార్లు అడిగాడు ఈ మధ్యలో పానీపూరి చెయ్యమ్మా, చెయ్యమ్మా అని అడుగుతూ ఉన్నాడు. బట్ నేను అడిగిన వెంటనే చేయలేకపోతాను. ఒక్కొక్కసారి 2, 3 రోజులు, ఒక్కొక్కసారి వారం రోజుల తర్వాత చేస్తానండి. కానీ గుర్తుపెట్టుకుంటాను ఏదో ఒక రోజు చేయాలి అననేసి. సో, దానికోసము ఇలాగా యెల్లో బఠానీలుంటాయి కదా! అవి నానేసి ఉంచుకున్నాను. నైట్ నానేసి మార్నింగే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నానండి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా సేమ్ క్వాంటిటీస్‌లో తీసుకోవాలి. అంటే మీకు పుదీనా బాగా నచ్చితే సేమ్ క్వాంటిటీస్ తీసుకోవచ్చు. గ్రీన్ చట్నీ కోసము. లేదంటే కొత్తిమీర ఎక్కువ తీసుకోవాలి. పుదీనా అందులో సగం తీసుకోవాలనమాట. ఇలాగా అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంకా తను రాడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అలా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. ఇలాగా బఠానీలండి ఇవి యెల్లో పీస్. వీటిని కొంచెం ఎక్కువ సేపే నానేయాలి. ఎక్కువ విజిల్స్ కూడా రావాలి. లేకపోతే బఠానీలు ఉంటే మనకి తినడానికి అంత బాగా అనిపియదు. అంటే బయట మనం బండిలో తిన్న చాట్‌లాగా అనిపించదు. కొంచెం సాఫ్ట్ అయిపోవాలి. ఇందులో పొటాటోస్ కూడా పీల్ చేసి ఇంకా డైరెక్ట్‌గా పెట్టేసాను. 2 పొటాటోస్ పెట్టానండి. బఠానీలు నేను అవసరానికి మించే నానేసాను. అవి నేనింక 2 డేస్ ఇలా బాయిల్ చేసినవి వాడుకున్నానండి. నెక్స్ట్ డే నేను చాట్‌లాగా చేశాను. ఒకరోజు పానీపూరిలాగా చేశాను. ఎక్కువగా నానేసాననమాట. అది కొంచెం పొరపాటయింది. సో, నెక్స్ట్ డే ఇంకా చాట్ చేశాను. సేమ్ అలా ఉడికించిన వాటితోనే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నెక్స్ట్ డే మళ్ళీ చాట్ ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే పానీపూరి కోసము ఫస్ట్ బఠానీలు కర్రీ రెడీ చేసుకోవాలండి. దానికోసం పాన్‌లో ఆయిల్ తీసుకున్నాను. అందులో ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత సాల్ట్, పసుపు ఇవన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి. అందులో జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి. జీరా పౌడర్ వేసుకోవాలి. ఇలా కాస్త వేగాలనమాట. సింపుల్ అండి. అంటే మనము ప్రీ ప్రిపరేషన్స్ ఉంటాయి. అవి మనం ప్లాన్డ్‌గా ప్రిపేర్ చేసుకున్నామంటే పెద్దగా ఏం కష్టం అనిపించదు. ఆ తర్వాత ఇంకా టొమాటో కూడా వేసుకున్నాను. ఒక పెద్ద టొమాటో వేశాను. కొంచెం పుల్లగా ఉంటే బావుంటుందనమాట. అంటే పులుపు, కారం అవన్నీ కూడా సమానంగా ఉండాలి. సో, ఇలాగ పెట్టి కాస్త మగ్గనివ్వాలండి. బఠానీలయితే నేను 5 విజిల్స్ అలా పెట్టాను. కొన్ని బఠానీలు స్మాష్ చేసి వేసుకున్నానండి. కొన్ని అలాగే వేశాననమాట. ఇది కాస్త మగ్గుతూ ఉన్నప్పుడే కారం పొడి కూడా వేసుకున్నాను. అలాగే ధనియాల పొడి కూడా వేశాను. అంటే మీ టేస్ట్‌కి తగ్గట్టు ఇవన్నీ పౌడర్స్ యాడ్ చేసుకోవాలి. కాస్త బాగా మగ్గనివ్వాలండి. ఇందులో పొటాటో వేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ బావుంటుంది. మధ్యలో మనకి పొటాటో టేస్ట్ కూడా తెలుస్తుంది కదా! ఇంకొంచెం టేస్టీగా అనిపిస్తుంది. అంటే ఓన్లీ పప్పులు తిన్నట్టు కాకుండా బఠానీలు ఇది మనకి టేస్ట్‌ని యాడ్ చేస్తుందనమాట. అందుకోసం నేను పొటాటో కూడా యాడ్ చేశానండి. ఇలాగా వేసుకున్నాను. కొన్ని అయితే స్మాష్ చేసి వేశానండి నేను. ఇలా చూస్తూ ఉన్నారు కదా! పైన పొట్టంతా కూడా విడిపోయి లోపల పప్పనేది సెపరేట్ అయిందనమాట. అలా బాగా బాయిల్ అవ్వాలివి. కుక్ అవ్వాలి. ఇంకా ఈ బఠానీ ఏమో నెక్స్ట్ డే నేను చాట్ కోసమని సెపరేట్ చేసుకున్నాను. అంటే నేను గెరిటతోనే స్మాష్ చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది. అసలు మా బాబు బయట దానిలాగే సేమ్ అలాగే ఉందమ్మా. అసలు సూపర్ టేస్టీగా ఉంది అని చెప్పాడు. నేనైతే ఇంకా పూరీలు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి. బయట అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తారు కదా! ఏ పూరీలైనా కూడా. సో, నంబర్ ఆఫ్ టైమ్స్ వాడిన ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసిన ఫుడ్ మనం తీసుకుంటే మంచిది కాదు. సో, వీలైనంత వరకండి ఒక్కొక్కసారి ఇంక కుదరకపోతే తెప్పించుకుంటాను నేను బయట పూరీలు కూడా. రేర్‌గా ఏమంటే ఫ్రీక్వెంట్‌గా కాకుండా ఎప్పుడైనా తెప్పించుకుంటాను. లేదంటే గనక ఇంట్లోనే మాక్సిమమ్ మనకి పానీ పూరీలని బిగ్ బాస్కెట్‌లో కూడా దొరుకుతాయండి. ఆహ్, రెడీమేడ్ పానీ పూరీలు దొరుకుతాయి. సో, ఆ పూరీలు తెప్పించుకొని మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. మిగతావి చాలా రోజులుంటాయి. అసలు నాకైతే పురుగే పట్టలేదు.
చాలా మంత్స్ నేను గాజు జార్‌లో పెట్టుకుంటే అలాగే ఉన్నాయండి. పాడవలేదు. సో, ఎప్పుడు కావాలంటే అప్పుడు డీప్ ఫ్రై చేస్తూ ఉంటాను. ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేశాననమాట. కొంచెం వాటర్ ఎక్కువగా ఉండాలండి. మనకి ఈ పప్పులో ఏంటంటే ఎంత వాటర్ యాడ్ చేసినా కూడా గట్టి పడిపోతూ ఉంటుంది కదా! అందుకోసం కొంచెం వాటర్ ఎక్కువగా ఏసి ఇంకా హై ఫ్లేమ్‌లోనే బాయిల్ అవుతూ ఉండాలది. అప్పుడైతేనే మనకి కన్సిస్టెన్సీ బయట దానిలాగా వస్తుందనమాట. ఇప్పుడైతే పానీపూరి లిక్విడ్ కోసము ఫస్ట్ అయితే కొత్తిమీర ఒక 1 కప్ అనుకోండి. హాఫ్ కప్పు పుదీనా తీసుకోవాలి. అందులో చాట్ మసాలా, కొంచెం జీరా పౌడర్, అలాగే సాల్ట్, కొంచెం షుగర్ వేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి కొంచెం వేసుకోవాలనమాట. ఇవన్నీ మెత్తగా గ్రైండ్ అవ్వాలండి. పచ్చిమిర్చి ఇంకా మీ టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో పెప్పర్ కూడా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత, నేను ఇందులోకి ఎవరెస్ట్ వాళ్ళది పానీపూరి పౌడర్, మసాలా పౌడర్ దొరుకుతదండి. అది యాడ్ చేశాను. బట్ ఆ ప్యాకెట్ అయిపోగానే నెక్స్ట్ నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. ప్రస్తుతానికైతే అలా యాడ్ చేసుకున్నాను. ఇందులో చింతపండు కూడా కొంచెం నానేసుకొని, ఆ వాటర్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. అంటే చింతపండు ఇంత అని చెప్పలేను. కొంచెం మీకు ఆ టేస్ట్ చేసినప్పుడు దాన్ని బట్టి మీరు కన్సిస్టెన్సీ అనేది చేంజ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. నాకైతే ఇది పర్ఫెక్ట్ అనిపించింది. ఇలాగ పానీపూరి మసాలాని ఎవరెస్ట్ వాళ్ళది తీసుకున్నానండి. బట్ మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కమింగ్ వీడియోస్‌లో ఇంకా ఇలాంటివే అండి బోలెడన్ని. ఇంట్లోనే మనం బయట ప్యాకెట్స్ కొనకుండా ఇంట్లో తయారు చేసుకునేవే మాక్సిమం నేనైతే చూపించాలని అనుకుంటూ ఉన్నాను. ఈ ఇయర్‌లో అన్నీ కూడా హెల్తీ రెసిపీస్, అలాగే ఇంట్లో ఇలా మసాలా పౌడర్‌లు ఏవైనా కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనేది, అందులోనూ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనే మెథడ్‌లోనే నేను చూపించాలనుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా నేను అలా ప్రిపేర్ చేసి చూపిస్తానండి నెక్స్ట్ వీడియోస్‌లో. అలాగే ఇప్పుడైతే నేను ఆనియన్ ఉంటుంది కదా! చిన్న చిన్న పీసెస్‌గా ఇలా చాపర్‌లో వేసుకుంటూ ఉన్నానండి. కట్ చేయొచ్చు. బట్ ఏంటంటే టైం ఎక్కువగా లేదనమాట. అందుకనేసి ఇందులో అయితే ఈజీగా అయిపోతుంది అని ఈ చాపర్‌లో వేసుకున్నాను. ఇలా ఈ సైజ్ వరకు మనకి కట్ అయితే చాలనమాట. ఇలాగ ఆనియన్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇంకా మా బాబు ఫ్రెష్ అప్ అయ్యి రాగానే పానీపూరి ఇద్దాము అనుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరిందండి. పర్ఫెక్ట్‌గా అంటే మనము మసాలాలు కూడా అన్నీ మనకు తగ్గట్టు వేసుకోవచ్చు. మనం లిమిటెడ్‌గా తినేట్టయితే బయటయితే మనకు కొంచెం స్పైసీగా, ఘాటుగా అలా అనిపిస్తుంది కదా! ఎక్కువ స్పైసీ తినని వాళ్ళకి. సో, మనం ఇంట్లో మనకు తగ్గట్టు ప్రిపేర్ చేసుకోవచ్చు. హ్యూజ్ క్వాంటిటీలో కూడా తినొచ్చు. మనం ఇంట్లో తయారు చేసుకుందే కాబట్టి కొంచెం పిల్లలు కూడా ఎక్కువగా అటు ఇటుగా తిన్నా కూడా ప్రాబ్లమ్ లేదు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందుకనేసి నేనైతే ఇంట్లో ఇలాగా పూరీలు కూడా ప్రిపేర్ చేసేసానండి. ఆయిల్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆ డీప్ ఫ్రై చేసే ఐటెమ్‌ని బట్టి ఎంత ఆయిల్ కావాలో అంత వరకే మనం పాన్‌లో యాడ్ చేసుకుంటే, మళ్ళీ ఆ ఆయిల్‌ని మనము తిరగమాతకి, కర్రీస్‌కి వాడుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై చేసి వేస్ట్ చేయడం కంటే కూడా ఇలా కొంచెం ఆయిల్ తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశము. ఇలాగా పానీ పూరీలైతే డీప్ ఫ్రై చేసుకుంటూ ఉన్నానండి. బిగ్ బాస్కెట్‌లో దొరుకుతూ ఉన్నాయండి ఈ మధ్య. చాలా వరకు కూడా ఆల్మోస్ట్ మనకి అన్ని ఐటెమ్స్ కూడా దొరుకుతూ ఉన్నాయి. నాకైతే ఈ మధ్య చాలా వరకు నేను రోస్‌మెరీ లీవ్స్ కూడా చూసాను. బిగ్ బాస్కెట్‌లో. అందుకనే చెప్తూ ఉన్నాను. రోస్‌మెరీ మనకి ఫ్రెష్‌గా ఆకులు కావాలన్నా కూడా మనకి బిగ్ బాస్కెట్‌లో దొరుకుతూ ఉన్నాయి. కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయండి. మన హెయిర్ గ్రోత్‌కి చాలా హెల్ప్ అవుతుంది రోస్‌మెరీ. సో, ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే తప్పకుండా చెక్ చేయండి. బిగ్ బాస్కెట్‌లో ఉంటూ ఉన్నాయి. కొంచెం ఆకు మనకి వచ్చినా చాలు. ఆయిల్‌లో మనం కొంచెం మరిగిచ్చుకొని, ఆ ఆయిల్‌ని మనం స్కాల్ప్‌కి పెట్టుకున్నామంటే, హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి. హెయిర్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా స్కాల్ప్‌కి ఉన్నా కూడా చాలా వరకు తగ్గుతాయి. అది మంచి రిజల్ట్‌నే ఇస్తుంది. అలాగే వాటర్‌లో కూడా మనము బాయిల్ చేసేసి, ఆ వాటర్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, అప్పుడప్పుడు మనం స్కాల్ప్‌కి స్ప్రే చేసుకున్నా కూడా హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అయ్యి, బేబీ హెయిర్ అనేది వస్తుందండి. రోస్‌మెర్రీతో హెయిర్ గ్రోత్ ఆయిల్ అని నేను వీడియో పోస్ట్ చేశాను. మీరు అది కూడా చెక్ చేయొచ్చు. ఇప్పుడైతే సూపర్ యమ్మీ పానీపూరి అయితే రెడీ అయిపోయిందండి. ఎంత టేస్టీగా ఉందో నాకైతే ఇప్పుడు వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నప్పుడు కూడా స్టిల్ నాకు చాలా అంటే చాలా తినాలనిపించింది. ఆహ్, చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉన్నిందండి. ఆ రోజు మా బాబు ఎస్పెషల్లీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థాంక్ యూ.